మేము రాచకొండలో శివలింగం వెలిచింది కదా అందరికి తెలుసు. అక్కడ దర్శనానికి అయితే పోయినాము. అక్కడ టెంట్లు అండ్ దర్శనానికి సపరేట్ క్యూ లైన్ ఇట్లా పెట్టారు ఇక్కడ. అండ్ టోకెన్ సిస్టమ్ ఇట్లా ఉంది ఇక్కడ. శివునికి డెకరేషన్ చేసి మేము పోయే టైంలో శివుని మంచిగా కడిగి నైట్ సపరేట్ ఇంకో పూజ చేద్దామని సిద్ధమైతే చేస్తారు. కానీ దేవుడిని దగ్గర నుంచి అయితే దర్శనం చేసుకున్నాం. చాలా దగ్గర నుంచి దర్శనం చేస్తున్నాను. అసలు అనుకోలే నేను అంత దగ్గర నుంచి దర్శనం చేసుకుంటాను. కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి కొద్దిగా క్రౌడ్ అంటే ఇబ్బందిగా అయింది. ఇంకోటి ఫొటోస్ అందరం దిగుతున్నారు, బాగానే దిగుతున్నారు. లాస్ట్ కి నాకైతే టైం వచ్చేసింది. నేను దేవుని దగ్గరికి వెళ్లి దర్శనం అయితే చేసేసుకున్నాను. ఇంకా ఈ వ్యూలో అయితే శివుడు చాలా మంచిగా అనిపించింది. ఇంకా లాస్ట్ కి మా వాళ్ళు ఒక క్లిప్ అయితే దిగారు, ఒక ఫొటోస్. ఇంకా నా టైం వచ్చేసింది. ఈ సరౌండింగ్స్ ఇలా ఉంది, టెంట్స్ వేసారు. మేము నైట్ వెళ్ళినాం కాబట్టి నీకు ఎక్కువ చూపేయలేకపోతున్నా. ఇక్కడ పక్కన ఒక ముసలామె ఇక్కడ గుడిని పెట్టుకున్నది, అంటే విగ్రహం పెట్టుకున్నది. ఏమని అడిగితే ఎల్లమ్మ తల్లి అని చెప్పింది ఆమె. వాళ్ళదే పొలము అని ఇట్లా చెప్పారు. మాకైతే కన్ఫర్మ్ తెలియదు. ఇదంతా కంప్లీట్ అయినాక రిటర్న్ అయిపోయాను. ఇక మా వాడు మిగిలిన కొబ్బరికాయ ప్రసాదం కొట్టేసి ఇక మాకే చేసిండు. అండ్ పక్కన ఇట్లా 4-5 టెంట్లు స్టేయింగ్ కోసం పెట్టారు. ఒకటి ఆర్ట్ గ్యాలరీ. ఈ ఆర్ట్ గ్యాలరీలో ఏంటంటే మన రాచకొండ ఎలా ఉంది అంటే చాలా తవ్వేసారు దొంగలు, ఏమైనా దొరుకుతాయేమని. ఆ మెలిగిన ప్లేసెస్ ని ఫొటోస్ తీసి ఇట్లా ఉండేరు. ఇప్పుడు అన్ని అవే అయిపోతున్నాయి కదా, అందరు తవ్వేస్తున్నారు. కానీ ఇలాంటివి మనకు ఉంచుకోవాలి, కానీ ఫొటోస్ కే మెలిగిపోతుంది మనకు. అండ్ ఇక్కడ అన్నదానం ఇట్లా పెట్టారు. మేము పోయే టైంకి అన్నదానం ఉందే గానీ ఎక్కువ లేకుండే. అండ్ అనుకోకుండా పక్కన జాతర అయ్యింది మన దర్గాలో. చాలా పెద్ద జాతర, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ ఇంత పెద్ద జాతర జరుగుతుందని. అది ఈ కమింగ్ వీడియోలో పెడతాం, ఎందుకంటే కొద్దిగా అక్కడ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని పెట్టలేదు. ఈ కమింగ్ వీడియో నెక్స్ట్ వీడియో పెట్టేస్తాను నేను. ఆ వీడియో ఇట్లా సూపర్ ఉంటుంది. మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.